నమస్తే. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూటమి మంచి జోష్లో ఉంది. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ కూడా ఎలా అయినా రెండోసారి అధికారంలోకి రావాలి అనే ఒక ఆలోచనతో కీలకమైనటువంటి అడుగులు వేస్తుంది. దానికి సంబంధించి అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి వైసీపీలో ఒక రకమైనటువంటి అనిశ్చితి గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి, మనం చూసాం. ఇటువంటి నేపథ్యంలో కూటమి ముఖ్యంగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ మూడు పార్టీలు కలిసి సంయుక్తంగా ఈసారి బరిలో నిలవబోతున్నాయి. దీనికి సంబంధించి ఖచ్చితంగా మనం అధికారంలోకి రావాలి, వైఎస్ఆర్సీపీకి చెక్ పెట్టి కూటమి కైవసం చేసుకోవాలి, ప్రభుత్వంలో మనం ఉండాలి, అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న ఆలోచనలో అడుగులు వేస్తుంది. ఇలాంటి సందర్భంలో సీట్ల సర్దుబాటు కానీ అలాగే అభ్యర్థుల ఎంపిక కానీ కూటమిలో కూడా ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేనలో బీజేపీకి అంత సమస్య రాలా. ఇలాంటి సందర్భంలో 175 నియోజకవర్గాల్లో కనుక చూస్తే తెలుగుదేశం పార్టీ 144, అలాగే జనసేన 21, భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో పోటీ చేస్తుంది. దానికి సంబంధించి అయితే ఒక క్లారిటీ ఫుల్గా ఉంది. తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నటువంటి 144 స్థానాల్లో 12 స్థానాల్లో అభ్యర్థులను మార్చే యోచనలో ఉన్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే నామినేషన్లు వేసేందుకు గడువు కూడా దగ్గర పడింది. దానికి సంబంధించి కసరత్తు కూడా ఎవరికి వారే ప్రారంభించుకున్నారు. కానీ ఇలాంటి సందర్భంలో 12 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు తథ్యం. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో, ఆయన సొంతంగా సర్వే చేయించుకున్నారు. అలాగే నియోజకవర్గంలో కొంతమంది సీనియర్ నాయకులు పర్యటించి ఆ అభ్యర్థి యొక్క వివరాలను కూడా సేకరించారు, ఏదైతే కొద్దిగా అనుమానంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు. ఇలాంటి సందర్భంలో ఈ 12 నియోజకవర్గాలకు సంబంధించి ఏం చేయాలి, అభ్యర్థులను మారిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నట్లు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు అనేది బాగా వినిపిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక, అభ్యర్థుల మార్పు వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాత్రి వరకు తమ నేతను దేవుడు అన్నటువంటి కొంతమంది నేతలు తెల్లారేసరికి పార్టీ మారి వాడొక దెయ్యం అనే టైప్లో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనం గమనించాం. ఇలాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారా చంద్రబాబు అనేది బాగా వినిపిస్తుంది. పార్టీ వర్గాల్లో అయితే ఖచ్చితంగా 12 నియోజకవర్గాలు కాకపోయినప్పటికీ 4-5 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మరికొద్ది గంటల్లోనే మార్చబోతున్నారు అనేది కూడా విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఆ నియోజకవర్గాల్లో ఆయనకు బలమైనటువంటి పట్టు లేకపోవటం, అలాగే అక్కడ ఓటర్లలో ఆ యొక్క నాయకుడికి సరైనటువంటి గుర్తింపు లేకపోవటం, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సొంత పార్టీ నేతల్ని కలుపుకొని ముందుకు వెళ్ళడంలో విఫలం అయ్యారు. అలాగే ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే నిర్వహించారు. ఆ సర్వేను కూడా ఆధారంగా చేసుకొని 4-5 ఖచ్చితంగా మారుస్తారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది. ఇప్పటికే ఆశావాహులుగా ఉండి ఎవరైతే భంగపడ్డారో వారి విషయంలో చాలా సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేశారు, వారిని బుజ్జగించడానికి, వారిని సముదాయించడానికి. ఇలాంటి సందర్భంలో చాలా ఇది ఇంపార్టెంట్ ఇష్యూగా మారబోతుంది. ఎందుకంటే ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వారి ప్రచారంలో ముందంజలో ఉన్నారు చాలామంది. దాదాపు అందరూ కూడా వారి వారి పరిధిని బట్టి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రచారాన్ని చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో అభ్యర్థులను మారిస్తే నష్టమేమన్నా వాటిల్లుతుందా అనేది కూడా బలంగా వినిపిస్తుంది. అలా అని మార్చకుండా ఉంటే ఆ సీటు కోల్పోవాల్సిన ప్రమాదం కూడా ఏర్పడుతుందేమో అనే మరో ఆలోచన. ఇలాంటి సందర్భంలో దీనికైతే మరికొద్ది గంటల్లోనే తెరపడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. 12 నియోజకవర్గాలు కాకపోయినప్పటికీ అందులో మరీ వీక్గా ఉన్నటువంటి ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను
నలుగురు లేదా 5గురు వారిని మార్చాలనే యోచనలో ఉన్నట్లు, దానికి సంబంధించి ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వారి ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లు, మరి మారిస్తే ఇప్పుడున్నటువంటి అభ్యర్థులు ఊరుకుంటారా, వారి స్థానంలో ఎవరిని పెడతారు అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి పరిణామంగా మారబోతుంది.